అందరికీ. మీకందరికీ సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఈ 3 గుణాల గురించి తెలుసా? ఈ 3 గుణాలు ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయి. ఇవి అందరూ ఎప్పుడో ఒక్కొక్కసారి వాటిని ప్రదర్శిస్తూ ఉంటారు. అసలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనేది మీకు ఫస్ట్ తెలియజేస్తాను నేను. వాటికి ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఒక దీపం ఉంది. ఆ దీపం మీద ఒక గాజుది పోర్లిస్తే అంటే మంచిగా కనబడుతుంది. అదేంటి సత్వగుణం. అదేవిధంగా ఒక జల్లిబుట్ట బోర్లిస్తే ఆ దీపం మీద అది రజోగుణం. మొత్తం ఒక కుండ, అది కనబడకుండా, దీపం కనబడకుండా మొత్తం ఒక కుండ బోర్లిచ్చేస్తే అది తమో గుణం. ఇంకా చిన్న ఈజీ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక కాలేజీ చదివే అబ్బాయి కాలేజీ చదువుతున్నాడు. అయితే అప్పుడు కొత్తగా సినిమా రిలీజ్ అయిందనమాట. రిలీజ్ అయితే క్లాస్ ఎట్లా అంటే ఇప్పుడు బాటనీ క్లాసా, మ్యాట్నీ షోనా అని అంటారు కదా. బాటనీ క్లాస్ ఉంది, మ్యాటనీ షో ఉంది అంటారు కదా. అయితే బాటనీ క్లాసుకు పోవాలా, మ్యాట్నీ షోకి పోవాలా? ఈ సత్వగుణం ఉండే అతను బాటనీ క్లాస్ వింటే మంచిది, ఆ మ్యాట్నీ షోకి ఎందుకు, డబ్బులు ఖర్చు అవుతాయి, ఇట్లయితే క్లాస్ వింటే మనకి కనీసం పాఠం అన్నా అర్థమవుతుంది అనుకునే అతను సత్వగుణం. రజోగుణం ఉండే అతను ఏంటి, వెళ్ళాలా, బాటనీ క్లాస్కి వినాలా, లేతే మ్యాట్నీ షోకి వెళ్ళాలా అని 2 విధాలుగా ఆలోచిస్తాడు. బాటనీ క్లాస్ వినాలా, మ్యాట్నీ షో వెళ్ళాలా, బాటనీ క్లాస్ వినాలా, మ్యాట్నీ షో వెళ్ళాలా, అతను రజోగుణం. అదే తమో గుణం ఉండే అతను పోనాడు, బాటనీ క్లాస్ ఎందుకులే, మ్యాట్నీ షోనే బెటర్ అనేసి వెళ్ళిపోతాడు, అతను తమో గుణం అన్నట్టు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. అదేవిధంగా సీతమ్మవారు ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. ప్రతి ఒక్కరిలో ఇది ఉంటుంది, రజోగుణము ఎవరిలో, భగవంతుడిలో కూడా ఈ సత్వ రజో తమో గుణాలు ఉంటాయి. అయితే నాకు తెలిసింది గురువుగారు చెప్పినట్టు విని నేను చెప్తున్నాను. సీతమ్మవారు రాముడు అడవికి, దశరథ మహారాజు అడవికి వెళ్ళమని అన్నప్పుడు రాముడు అడవికి వెళ్ళడానికి సిద్ధమవుతుంటే సీతమ్మ వారు నేను కూడా వస్తాను మీతో పాటు అంటే, రాముడు లేవద్దు, నువ్వు ఇబ్బంది పడతావు, నువ్వు వద్దు అని చెప్తాడనమాట. అప్పుడు సీతమ్మ వారు ఏమంటుంది, అసలు నువ్వు మగవాడివేనా అసలు అని వేరే విధంగా మాట్లాడుతుంది. మాట్లాడితే సరే, అది అట్లా రజోగుణం అనమాట అది. అదేవిధంగా మళ్ళీ సీతమ్మ వారు ఎక్కడ రావణాసురుడు తీసుకెళ్ళి అక్కడ అశోకవనంలో ఉంచినప్పుడు సీతమ్మ వారు తన చీర కొంగుతో ఉరేసుకుంటుంది. అంటే నేను ఉండలేను, ఈ రాక్షసులు నన్ను ఎప్పుడు చంపేస్తారో తెలియదు, అంతకుముందే నేనే చచ్చిపోతాను అనే ఉద్దేశంతో ఉరేసుకుంటుంది. కానీ బ్రతుకుతూ మంచిగానే ఉంటుంది. పడేవి అన్నీ పడాలి కాబట్టి తను బ్రతికే ఉంటుంది. కానీ అది తమో గుణం అన్నట్టు, అది అంటే చనిపోతాను అనడం అనేది. మళ్ళీ ఈ జింకను కావాలి అనడం అనేది రజోగుణం, సీతమ్మ వారిలో ఉన్నటువంటి రజోగుణం. అట్లా సత్వగుణము, రజోగుణము, తమో గుణము ఇవన్నీ ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయి, మనలో కూడా ఉంటాయి. కానీ మీరే నిర్ణయించుకోండి ఏ టైంలో మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో దాన్ని బట్టి మన గుణం అనేది తెలుస్తుంది. ఇదే సత్వగుణం, రజోగుణం, తమోగుణం.